చూడండి, మూలరాయి ఎవరు? క్రీస్తే. అంటే సంఘాన్ని స్థాపించింది అంటే మూల రాయి ఎవరు? క్రీస్తే. ఇప్పుడు ఈ క్రీస్తు సంఘం బిల్డింగు కట్టుకున్నప్పుడు దీనికి ఒక మూలరాయి వేస్తాం, అవునా? అమ్మ వేస్తారా? వేస్తారా? ఆ మూలరాయి వేసినప్పుడు దాన్ని అనుసరించుకుని తాంపివారు ఒక తాడు కట్టుకుని లైన్ తాడు అనుకుంటారు అంటారు, అవునా? లైన్ తాడు అనుకుంటా కట్టుకుని అక్కడి నుంచి ఏం చేస్తారు? నేను కూడా చేయించాను మొన్న చిన్న సిమెంట్ పని, నేను చూశాను చక్కగా. అంటే అది ఎందుకు పెడతారు? సక్రమంగా లైన్ తప్పుపోకుండా. అంటే మూలరాయి క్రీస్తు అయితే మనం ఎవరం? ఆలోచన చేశారు ఎప్పుడైనా? ఆయన మూలరాయి. ఆ మూలరాయి లేకపోతే నిర్మాణం ఎక్కడి నుంచి మొదలెట్టాలో తెలీదు. ఆయనే మూలరాయి. ఆ మూలరాయి ద్వారా మనందరం కూడా ఏమవుతున్నాం? పేర్చబడుతున్నాము. చూడండి, బిల్డింగ్ కట్టేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ ప్రారంభించకూడదు, అవునా? మూలరాయి వేసి అక్కడి నుంచి చక్కగా నిర్మాణం చేసుకుంటూ కట్టుకుంటూ ఒక్కొక్క కిటికీ పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు సక్రమంగా వస్తుంది, అవునా? అప్పుడే సక్రమంగా వస్తుంది. అంతేగాని అక్కడో రాయి ఎక్కడో రాయి పెడితే అది అసలు నిర్మాణం అవుతా? ఆ చూడటానికి కూడా బాగోదండి. అసలు మూలరాయి లేకపోతే దానికి అసలు విలువ లేదు. అట్ ద సేమ్ టైం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీరంలో అవయవాలుగా మనమందరం కూడా రాళ్ళు అయితే ఒక్కొక్క రాయి అమర్చబడి ఉన్నాము అంటాడు. చక్కగా అమర్చబడి ఉన్నాయి అంటాడు. ఎవరు? అద్భుతం కదండి నిజంగా. చూడండి, ఇప్పుడు ఒక్కొక్క రాయి పేర్చారు కనుక ఈ మందిరం నిర్మాణం చక్కగా ఉంది. ఒక్కొక్క రాయి మధ్యలో ఒక రాయి తీసేస్తే ఎలా ఉంటుందండి? పోనీ ఎగుడు దిగుడుగా ఉంటే ఎబ్బెట్టుగా ఉంటుందా? చూత్తకి నిర్మాణం బాగుంటుందా? ఒక ఇటుక బయటకు వచ్చి ఒక ఇటుక బయట లోపలికి వెళ్ళిపోతే ఎగుడు దిగు చూస్తా కూడా బాగోదు, అసలు నిర్మాణం అందంగా ఉండదండి.